ప్రతి ఇంట్లో తెలంగాణ మొత్తం ఇవాళ ఒకటే చర్చ, ఒక పాపను కాల్తో తన్నే దుర్మార్గుడు ఎవడని చెప్పని ప్రతి దగ్గర, ప్రతి ఆడోళ్ళు, ప్రతి ఇంట్లో మనిషి అన్నట్టు ప్రతి ఒక్కరి దగ్గర ఒక చర్చ జరుగుతున్న తెలంగాణలో. అసలు ఇది నిజమేనా కాదా? ఇట్లా నిజంగా ఇవాళటి కాలంలో కూడా కాల్తోని ఒక చిన్న పాపను 2 నెలల పసి కందును తన్నేటువంటి సాహసం చేసేటువంటి ఒక దుర్మార్గుడు, ఒక హీనుడు, నీచుడు, రాక్షసులను వెనకటి విన్నాం కదా. అటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అంటే ఇక్కడికి వచ్చినాక ఆ పాప తల్లితోని మాట్లాడిన తర్వాత, పాప అత్తతోని మీనత్తోని మాట్లాడిన తర్వాత, పాప నాయనమ్మతోటి పాప తండ్రితో మాట్లాడిన తర్వాత అందరిది ఒకటే ఒక మాట ఉన్నది. పాపను మధుసూదన్ రెడ్డి అనేటోడు ఒక నీచుడు కాలుతో తన్నిండు. తంతే ఆ పాపకు ఇంటర్నల్ ఇంజురీ అయిందట, ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది, తర్వాత చనిపోయింది. దేని గురించి? ఇది ఇంత అహంకారం వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఇంత దుస్సాహసం, ఇంత రాక్షసత్వం వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ పాలన చేసేటువంటి ముఖ్యమంత్రి బంధువులట వాళ్ళు. రాగానే చెప్తున్నారు ముఖ్యమంత్రి చుట్టాలు వాళ్ళు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి చుట్టాల వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టాలట. ఎందుకంటే మాకు పక్కకే ఇక్కడికి 30-35 కిలోమీటర్ల దూరంలో కొండారెడ్డిపల్లె ఉన్నది. వీళ్ళంతా మా వాళ్ళే, రాజ్యమే మా చేతులు ఉన్న తర్వాత మమ్మల్ని ఓడేంద్రా పీకేది అనే ఒక అహంకారం ఇలా తలకాయలకు ఎక్కింది. అయ్యా ఎంత దారుణం అంటే భగవంతుని దగ్గర, దేవుని సన్నిధిలా ఇంత కిరాతకంగా, ఇంత నీచంగా, ఇంత హీనంగా ఒక చూడు గిన్నెని ఎట్లా కొట్టబుద్దయిందా? మనుషులా మీరు పశువులా? ఒక 10 మంది కలిసట అడ్డగోలిగా అతి నీచంగా కొడుతుంటే అది ఎవరు? భార్య ముంగట, తల్లి ముంగట, పాలు తాగే పసిపిల్ల ముంగట, సంకలు ఉన్నటువంటి పిల్ల ముంగట కొడుతుంటే తీసుకుపోయి ఆ పాపను తీసుకుపోయి కొడుతూ ఆపుతుంటే భార్య పోయి కూడా, తల్లి భార్య ఇద్దరు పోయి కూడా ప్రాధేయపడుతుంటే కూడా, అయ్యా మీరు తాత వరుసలు పెట్టి పిలిచిరు, తాత నువ్వు పొద్దున్న లేసో చూస్తావు, నీకు ఈ పని చేయలేదా ఆ పని చేయలేదని ప్రాధేయపడుతుంటే కూడా నీచంగా కొట్టిండ్రు. సరే చిన్న పిల్లని చూసిన కనికరం వస్తుందని పాపని కాళ్ళ కాడ వరిస్తే కాలుతోందని నిన్నట. సమాజమా చూడుండ్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఎంత ఘోరంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత అన్యాయంగా ఉన్నదో అని. చేసిన పాపం ఏంది? గుడిలకు లోపలికి పోతుంటే గేటు పెట్టి 100 రూపాయలు అడిగిరట. 100 రూపాయలు దేనికి సార్? మరి రిసీట్ ఇస్తే చదువుకున్నా. ఏం చదువుకున్నావు తల్లి నువ్వు? ఏం చదువుకోలేదు. చదువుకోకున్నా చైతన్యంతో 100 రూపాయలు ఇస్తే నాకు రసీదు అని చెప్పారు. ఇస్తే మేము దేవుని కాడేస్తాం, రసీదు ఇస్తే మేము లోపలికి పోతామని చెప్పారు. అయినా గుడికి మొత్తం ఊడిచే పని అన్ని పనులు మేమేగా చేసేది, మా దగ్గర కూడా పైసలు ఎందుకు అన్నారు. అదే పాపం, వీళ్ళు చేసిన పాపం గది. దానికి నువ్వు ఇవ్వకుంటే పక్కకు జరగని పక్కకు రూమ్లు వేసిండ్రు. అది తెలుసు. అది వేసుడే కాదు, ఏమేమి తిట్టిరు తల్లి, ఏమేమి మాటలు తిట్టిరు? ఓసిడి ముండా ఏమన్నారు? ఇంకా వినాలే సమాజం. ముండా, బోసిడి ముండా, ఇంకేంటిదమ్మా గలీజ్గా అమ్మనా బూతులు తిట్టిండ్రు వాళ్ళు. ఇట్లా బట్టి నెట్టిరట, ఒకరి భుజాల మీద బట్టి నెట్టిరట, అడ్డగోలుగా నెట్టిండ్రు. దాన్ని వింటున్నా. చనుబాలల్లో పాలు తాగే పాపను కూడా ఇట్లా గుంజిరని చెప్తూ తల్లి చెప్తుంది. వినో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోయికొస్తా నువ్వు, నీకు కూడా బిడ్డ ఉన్నది, నేను ఇట్లా మాట్లాడేద్దామో నాకు తెలియదు, కానీ వాళ్ళని చూస్తుంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. ఈ మాటలు విని ఇంత దౌర్భాగ్యమా, ఇంత దుర్మార్గమా, ఇంత అరాచకమా అని చెప్పి భర్త, అరే నా కూతురు నా భార్యను ఇంత అవమానిస్తారా అని చెప్పని వాట్సాప్లో మెసేజ్ పెట్టినవా? ఒక చిన్న మెసేజ్ పెట్టిండట. అరే మెసేజ్ పెడితే వాళ్ళకి, అరే వీడు ఇట్లా మాన మీద మెసేజ్ పెడతాడా వాట్సాప్ గ్రూప్లో? ఏమన్నాడు? ఇదే మాటలు మీ ఇంట్లో అంటే ఎట్లా ఉంటుంది అని అన్నాడు. అంతే. అంటే అన్నందుకే మీకు అంత రోషం వస్తే దాన్ని అనుభవించిన వాళ్ళకి ఎంత మానసిక క్షోభ ఉండాలి? దానికి తీసుకొచ్చి కొడుతుంటే అడ్డం పోతే ఇలా పాపని చంపిరు మీరు. ఈ హంతకులు ఇప్పటికి ఎంతసేపు అయింది ఇది జరిగి? నిన్న 5 గంటల నుంచి ఎంతసేపు కొట్టిరు నిన్ను? ఇదంతా పెదవి ఊపింది దాంతేనా? ఈ పెదవి ఊపిందంతా పన్ను ఇరిగిపోయిందా? సూపిరు. అరే మాకు కొట్టరాక కాదు, మాకు చేతగాక కాదు, మాకు కొట్టరాక కాదు. ముఖ్యమంత్రి సుట్టపోళ్ళైనా ఎవరైనా కానీ మేము కొట్టదలుచుకుంటే నైజాముడు అసంటోడు మీ రాజ్యాలు చూపించిన నైజాముడు పైజాము ఊడబికి పంపించినాం తెలంగాణకి వెళ్ళి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీ గడిల పాలన ఈ ముఖ్యమంత్రి కూడా గడిల పాలన, దొరల పాలనకు వ్యతిరేకంగానే వచ్చిండు కదా. నువ్వు గదే పని చేస్తున్నావు. మేము తిరుగుబాటు చేస్తే ఊర్లకి వెళ్ళి
దొరలు భూస్వాములు అంటోళ్ళు బిడ్డ అందరు మలుచుకొని ఒక్కొక్కటి హైదరాబాద్లల్లా వేరే దేశాల కాడికి పోయినరు. కానీ మేము తుపాకులు పట్టదలుచుకోలేదు. ఇప్పుడు మా జనం కూడా సోయికి వస్తున్నారు. మా ఓట్లు మాకు వేసుకొని అధికారంలోకి ఎట్లా రావాలో అది మేము తీసుకుపోయే చర్చ చేస్తాం. కానీ ఒక 4 గంటలు పెట్టి ఓ రూమ్ లేసి కొట్టుడు ఇది ఎంత దుర్మార్గమైన పని. ఎవడన్నా ఎంపీ మాట్లాడినా మీతో పొద్దున్న నుంచి? ఇగో ఈ తల్లి మాదిగ బిడ్డ అంతేనా? ఈ తల్లి మాదిగ బిడ్డ, ఈయనే సాకలాయనే రజకుడు. మరి మీ బట్టలు ఉతికి మీ అంట్లు ముట్లు అన్ని తోమినోళ్ళు ఆయన తరాలకెళ్ళి చేసిన వాళ్ళు వాళ్ళకు మీరు చూపేటువంటిది ఇది ఆడబిడ్డ. వాళ్ళ అక్క కూడా తోబుట్టును కూడా అడ్డగోలుగా కొట్టిరట. ఇది మీకున్నటువంటి నీచ సంస్కారము, మీకున్నటువంటి కుసంస్కారము, కుబుద్ధి మీకున్నది. ఇగో ఇక్కడ ప్రదర్శన జరుగుతూ ఉన్నది. సమాజం కూడా తెలుసుకోండి, చూడండి ఎటువంటి వాళ్ళను అధికారంలోకి తీసుకొచ్చి పెడితే ఏం జరుగుతున్నది అనేది. ఇప్పుడు ఇగో ఈ పాప చూడండి, ఇగో 2 నెలల పాప. సమాజమా చూడండి, పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు చూడండి. ఇగో ఈ చంటి పాపను రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హత్యకు గురైంది. కాలుతోని ఒక దుర్మార్గుడు, అది దేవుని గుడిలా దేవుని సన్నిధంలా కాలుతో తన్నిరు. మరి ఆ భగవంతునికి మాయ ఏమైందో తెలియదు, కానీ ఆ దుర్మార్గుని కాలు ఎట్లా పడిపోలేదు అర్థమవుతలేదు. ఇంకా ఇప్పటికీ ఆ పోలీసు వ్యవస్థ ఇంకా వాళ్ళకు సపోర్ట్గా ఉన్నది. ఇప్పటికి అసలు ఏం జరుగుతుందో బయటకు చెప్తలేరు. రాత్రి తీసుకొచ్చి పిల్లను దానా సంస్కారం చేయండి, మేము ఎట్లనే కేసులు పెడతామన్నారట. 3 అరెస్ట్ చేసినాం, 4 అరెస్ట్ చేసినాం అంటున్నారట. ఒక్కరినన్నా అరెస్ట్ చేసినట్టు మరి మీడియా ముంగట చూపించాలి కదా. మీడియా మిత్రులారా మీకు ఏమైనా చూపించి రావాలి ఇప్పటిదాకా ఎవరికన్నా ఉన్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా ఏమని, బీసీ ప్రభుత్వం, బీసీ ఎస్సీ ఎస్టీల ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు కదా. ముఖ్యమంత్రి అంతా దోకేబాస్, చెత్త, లంగా, లఫంగ మాటలు మాట్లాడేటోడి. నేను అనుకుంటా తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ను మించిపోయింది. నేను హోంమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుపడుతున్నామా తెలంగాణ సమాజం నీ అసొంటోని గురించి మాట్లాడి, నీ అసొంటోని అధికారం తీసుకొచ్చి. ఎందుకంటే నిన్నైతే ఇప్పటిదాకా ఒక్కల వరే వెళ్ళలేదా? ఎవరిని వాళ్ళ ఇంట్లోనే ఎవరిని అరెస్ట్ చేసినావు? చిన్న గిట్టేమనైతే రాత్రి మేము దగ్గర పోతే రాత్రి పూట ఇళ్లకు పోయి తీసుకుపోయి నానా టార్చర్ చేస్తున్నావు కదా. ఎంతమందిని ఇప్పుడు ఈ చంపినటువంటి హంతకులను నువ్వు నీ ఇంట్లో పెట్టుకున్నావా? నీ చుట్టపోలని చెప్పి ముఖ్యమంత్రిని ఇంట్లో పెట్టుకున్నావా? లేకపోతే నీ అన్నదమ్ముల ఇంట్లో పెట్టుకున్నావా? ఏడ పెట్టుకున్నావు? ఇప్పటిదాకా అరెస్టులు జరగలే. ఎందుకు కూర్చున్నది రోడ్ల మీద? పొద్దు నుంచి తిండి లేకుండా ఆడ నుంచి ఈ దానికి వచ్చి కూర్చొని నిన్నటి నుంచి వాళ్ళ మనోవేదన మామూలుగా లేదు. నిన్నటి నుంచి ఇంతసేపు జరిగినా స్పందిస్తలేవు కాబట్టి ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తున్నది. నడి రోడ్డు మీద అంబేద్కర్ విగ్రహం ముంగట ప్రజాస్వామ్యం కూని అవుతున్నది. నీ రాహుల్ గాంధీ శరం లేనోడు ఆయన పొద్దుగా లేస్తే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు. ఏ రాజ్యాంగం చెప్పిందా కాలుతో తన్నుమని? చంటి పిల్లలను కాలుతో తన్నుమని ఏ రాజ్యాంగం చెప్పింది? ఏ రాజ్యాంగం చెప్పింది? ఇటువంటి ఆడబిడ్డలను కొట్టుమని ఏ రాజ్యాంగం చెప్పింది? ఎక్కడ పడితే అక్కడ చేతులేమని చెప్పి ఏ రాజ్యాంగం చెప్పింది? రాహుల్ గాంధీ నీ ఏజెంటు బయట ఉన్న రేవంత్ రెడ్డి మిమ్మల్ని కూడా అడుగుతున్నాం కదా. ఇంత అన్యాయము నేను అనుకుంటా. ఇప్పుడు వెనకట పరివాతల బతుకమ్మలు ఆడిపించినటువంటి రజాకార్ల వారసుడు ఎవడన్న తెలంగాణలో ఉన్నాడంటే ఇలా రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి. నువ్వే రజాకార్ కాసిం రజ్వీ వారసునివి. తెలంగాణలో బతికినవు నువ్వు అంతకునివి, అంత దుర్మార్గునివి నువ్వు. కొద్దిగా సిగ్గుండాలి. జనమా చూడండి, ఇటువంటి దుర్మార్గులను ఎన్నుకోకండి ఇంకా భవిష్యత్తులో. మేము చెప్తున్నాం ఇక్కడ నుంచి ఈ ఎస్గ్రేషియాలు ఇవన్నీ ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ తక్కువనే. వీళ్ళకు ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువనే. నీ ఇంట్లో పెట్టుకొని ఈ కుటుంబాన్ని వీళ్ళిద్దరిని నీ ఇంట్లో పెట్టుకొని నీ జీవితాంతం నువ్వు నీ కుటుంబం వీళ్ళకు సేవ చేసినా వీళ్ళకు జరిగినటువంటి అన్యాయానికి దేనికి కూడా ఒక పైసా ఈకమంద కూడా పనికిరాదు. ఎంత ఆశతోని 9 మాసాలు మోసి కన్నటువంటి బిడ్డను కాలుతో తన్ని చంపినావంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందా నీ రాజ్యంలో? రేవంత్ రెడ్డి నీ సుట్టపోలని కాపాడే ప్రయత్నం చేస్తున్నామేమో. సమాజం చూస్తున్నది, దీంతో సమాజం చూస్తున్నది. సమాజం మొత్తం నేను ఇప్పుడు అనుకుంటుంది, ఆల్రెడీ అనుకుంటుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్లో అసలు హత్యా నేరం ఉన్నదా అంటే మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కదా. పోస్ట్ మార్టం దేనికైనా చంపిందా లేదా తల్లిదండ్రులు చెప్తున్నారు, ఇక్కడ ఉన్నది విట్నెస్ చెప్తున్నారు, ఐ విట్నెస్ చెప్తున్నారు, ఉన్నారు, తల్లి చెప్తున్నది, మేనత్త చెప్తున్నది. కేసులు పెట్టి వాళ్ళని లోపల పడాలా లేదా అని ఒకటి గుర్తుపెట్టుకోండి. అసలు ఇంకొకటి ఈడ విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి సమాజం కూడా వినాలి. విచిత్రం ఏంటంటే దెబ్బలు వీళ్ళు తింటారు, బూతులు వీళ్ళు తింటారు, అమ్మనా బూతులు తింటారు, పింజాన్ అన్ని మాటలు వీళ్ళని అంటారు, వాళ్ళే అన్ని అంటారు, కొడతారు, వీళ్ళని మొత్తం కొడతారు. ఆఖరికి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏదో ఇచ్చినట, వీళ్ళ మీద కేసులు పెడితే వీళ్ళ మీద కేసు అయిందట. కానీ బిడ్డ చచ్చిపోతే వీళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసు కాలేదట. ఇది ఎక్కడ విచిత్రమా? ఇది ఎక్కడ అన్యాయం?
పెట్టిన వెంబడే అంటే వీళ్ళ మీద పెట్టి కోర్టు కూడా పంపించినట్టు ఆ ఫైల్. మా చేతిలో దెబ్బలు తిన్నారు వీళ్ళు, అందుకే కేసు బుక్ చేయండి అని పెట్టారా ఏంటి? అట్లా కాదు, వీళ్ళనే కొట్టినట్ట, వీళ్ళే కొట్టినట్టు. చెప్పమ్మా. ఆడపిల్లల మందిరం కలిసి వాళ్ళని కొట్టినామంటే సార్ ఇగో ఈ ఆడపిల్లలు కలిసట నీ సుటపోలను కొట్టినట్ట రేవంత్ రెడ్డి. నీ సుటపోలను మరి ఎవడోడన్నా నీ మేనమామ అవుతాడో, నీ అన్న అవుతాడో, నీ కజిన్ బ్రదర్లు అవుతాడో, మీ చిన్న పెద్ద కొడుకులు ఎవరున్నారో మాకు ఎరకలే. కానీ ఇంత డైరెక్ట్గా ఎందుకు మాట్లాడుతున్నామంటే అంత వాళ్ళ లోపట మీ సుట్టపోలు అయ్యేపటికనే ఇంత సాహసం చేసిరు కాబట్టి ఆడోళ్ళ మీద కేసు పెట్టిరట. అయినుండ్రి తెలంగాణ సమాజం అయినుండ్రి, ఇవాళ ఇట్లా మాట్లాడొద్దు కావచ్చు కానీ నిజంగానే నక్సలైట్లు అంటే వాళ్ళు ఉంటే కొడుక మీ సంగతి చూద్దురా. తుపాకులు పట్టే నక్సలైట్లు ఉంటే బరాబర్ చూసేటోళ్ళు ఉంటుండే, కానీ వాళ్ళు లేరు, వాళ్ళు అవసరం లేదు. కానీ ఓటే ఆయుధంగా మేము వస్తున్నాం. మేము స్థానిక ఎమ్మెల్యే ఏమైనా కాపాడుతున్నాడా? స్థానిక ఎమ్మెల్యే ఏంటంటే ముఖ్యమంత్రి చుట్టాలని చెప్తుంటే వాళ్ళు ముఖ్యమంత్రి చుట్టాలట. స్థానిక ఎమ్మెల్యే కూడా చుట్టరికమే ఉంటుంది కదా వీళ్ళందరికీ. వీళ్ళేంది హోమ్ మినిస్టర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, ఎవరి రాజ్యంలో జరుగుతున్నది ఇది? కూతవేటి దూరంలో ముఖ్యమంత్రి ఊరున్నది ఇక్కడ కొండారెడ్డిపల్లె. సొంత ఇక్కడనే కదా, బైకుల మీద మస్తు సార్లు పోయి ఉంటాడు ఇక్కడికి వెళ్ళి. వాళ్ళ సుట్టపోలు చేసిన పని ఇది. సుట్టపోలు కాకుండా ఇంతసేపు ఎందుకు కాపాడతారు? ఎమ్మెల్యే చేతులు ఏం పాడవుతుంది? ఇదంతా ముఖ్యమంత్రి కారణం, దీనికి అనుముల రేవంత్ రెడ్డి కారణం. ఈడ అయ్యా నాయన ఏ దళిత ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళేం ఎంపీలు చెప్రాసులు వీళ్ళంతా. వాళ్ళ దగ్గర రేవంత్ రెడ్డి ఇంటికాడ చెప్రాసులు వీళ్ళు. అరే కూసు అంటే కూర్చుంటారు, లేవమంటే లేవుతా చెప్పులు మోసేటువంటి దళిత ఎంపీలు, దళిత మంత్రులు. ఇక్కడికి ఒక్కడని వచ్చిండా? ఒక దళిత మంత్రి వచ్చిండా? ఒక దళిత ఎమ్మెల్యే వచ్చిండా? బాధతో చెప్తున్నాం, భారత రాజ్యాంగం ప్రకారంగా వచ్చినటువంటి వాళ్ళు ఇటువంటి హక్కులను వీళ్ళని కాపాడుతందుకు మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు చేసేందుకు కుక్క బతుకులు లెక్క మీరు ముఖ్యమంత్రి ఇంట్లో చుట్టూ తిరిగేటందుకు కాదు. మీకు ఎమ్మెల్యేలు ఎంపీలు చేయమని చెప్పి రిజర్వేషన్ పెట్టింది అంబేద్కర్. ఏం చెప్తున్నారు? పరామర్శుడు కాదు, ఫోన్ కాల్ చేయలే. మల్లు రవి గారు, బట్టి విక్రమార్క గారి అన్నగారు మల్లు రవి గారు నిన్ను ఎంపీ ఇక్కడ చేసింది వాళ్ళకు కొమ్ము కాస్తంది కాదు, వాళ్ళకి జీతగాని కాదు. నువ్వు వాళ్ళు చెప్తే కాదు, అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారంగా. ఇగో ఒక మాదిగ బిడ్డ కోల్పోయింది, బిడ్డను కాలుతో తన్నిండ్రు. ఏం చేస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి ఇంటికాడ లాన్లా గడ్డి వీక్తుండ్రా? చాలా అవమానం అనిపిస్తుంది మీ అసంటోళ్ళని ఎన్నుకున్నందుకు ఇక్కడ జనాలకు.